రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి, నీతిమంతుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మా జీవితం చూసుకుంటే పాపంలో దాసత్వంలో కఠిన శ్రమల చేత బాధపడే మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అయ్యా, మా పాపమును బట్టి నిర్మూలం కావలసిన మమ్ములను మీరు కనికరించి కాపాడినారు దేవా. మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టం చేత కన్నీరు కారుస్తున్నారో, ఎలాంటి అక్కరల కొరతల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా పనులలో మా ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపమును బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ చేసే పనులలో తోడయ్యుండండి తండ్రి. అయ్యా, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు పడిపోయిన వారిగా ఉంటున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు